బ్యాక్ టు న్యూస్. విజయనగరం జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. కొత్త ఆశలతో కొత్త సంవత్సరం 2025లోకి అడుగుపెట్టారు జిల్లావాసులు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం ఆలయం వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజలు. అయితే ఇందులో భాగంగా జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం రోజు ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకునే భక్తులు బారులు తీరుతున్నారు. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే నూతన సంవత్సరం మరింత ఆనందంగా జరగాలని, నూతన సంవత్సరంలోని మనం అనుకున్న పనులు అవ్వాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సిద్ధించాలని చెప్పేసి పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు అవి చేస్తున్నారు. అయితే నూతన సంవత్సరంలోని ఎటువంటి బాధలు కలగకూడదు, ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు, ఈ నూతన సంవత్సరం సరికొత్త వరబడితో జరగాలని చెప్పి ప్రార్థిస్తూ ప్రముఖ విజయనగరం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలోనే ప్రముఖమైన ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి దర్శనం కోసం భక్తులు 50 మంది వేచి చూస్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ పసుపు కుంకుమలు చెల్లించుకుని ఈ 2025వ సంవత్సరం సరికొత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరికి సమస్యలు తొలగిపోవాలి, ప్రశాంతంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, అదేవిధంగా జిల్లా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రముఖులతో పాటు చాలామంది భక్తులు దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ ఆలయ సంబంధించిన సీనియర్ అర్చకులు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు మన అమ్మవారి నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏమేమి పూజలు? ఉదయాన్నే తెల్లవారుజామున నిత్య పూజలు మేము చేస్తామండి. ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతున్నాయి. అందులో ప్రత్యేకంగా పూజ చేసి ఉదయం 5:30 నుంచి భక్తులకి దర్శనాలకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నామండి. భక్తులు అనేక మంది భక్తులు వస్తున్నారు. వారి కుటుంబానికి ఆ పైడితల్లి అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యములు ఇచ్చి అందరూ బాగుండాలని ఈ కొత్త సంవత్సరం ప్రార్థిస్తున్నాం పైడితల్లి అమ్మవారిని. ఈ కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలోని అంటే నిన్నటితో 2024 వీడ్కోలు పలికారు. 2025 ఘన స్వాగతం పలుకుతూ భక్తులు ఎంతమంది వస్తున్నారు. అయితే వారి కోరికలు తీర్చుకోవడానికి అంటే ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంటి, ఈ అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఎంత బారులు తీరవలసిన అవసరం ఏంటి? ఈవిడ మన విజయనగరం గ్రామ దేవత పైడితల్లి అమ్మవారి అండి. ఈవిడ అనేక అక్కడెక్కడ వాళ్ళు భక్తులు వచ్చి వాళ్ళ మనసులో ఏ కోరికలు కోరుకున్నా చల్లని తల్లి పైడితల్లి అమ్మవారు అన్నీ ఆ కోరిక నెరవేరుస్తున్నాం. కాబట్టి మన విజయనగరం గ్రామదేవ పైడితల్లి అమ్మ 2025 కొత్త సంవత్సరం కాబట్టి ఆ తల్లిని దర్శించుకుంటూ వాళ్ళ మనసులో కోరికలు అన్నీ చెప్పుకుంటే ఆ పైడితల్లి అమ్మవారు వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయండి. అందుచేత అనేక మంది భక్తులు అనేక ఊళ్ళ నుంచి కూడా ఈ సంవత్సరం 2025 సంవత్సరం కొత్త సంవత్సరం నాడు ఈ భక్తులందరూ వచ్చి ఆ తల్లిని దండం పెట్టుకుని ఆ మనసులో కోరికలు నెరవేర్చుకుని చెప్తున్నారు. అంటే ఇప్పుడు గతంలో చూసినట్టు కాకుండా ఇప్పుడు నూతన సంవత్సరంలోనే ప్రత్యేకంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏమైనా చేశారు? ఏర్పాటంటే మంచి దేవస్థానం రోజు చేసిన ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారు ఉచిత ప్రసాదాలు పంచుతున్నారు. మామూలు యథాప్రకారం చేస్తున్నారు. మేము మామూలుగా నిత్య పూజలు ఎలాగ చేస్తున్నామో అవి మామూలు నిత్య పూజ జలవేస్తే 5 గంటలకు 6 గంటలకు 6 నుంచి భక్తులు దర్శనాలు భక్తులు బాగా వస్తున్నారు. అమ్మవారు దర్శించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర కల్పలో ఒక విజయనగరంగా ప్రత్యేకంగా కాకుండా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కూడా వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోని బేరీజ్ వేసుకుని ఎంతమంది వస్తారని చెప్పి అందరికీ సరిపడా ప్రసాదాలు అన్నప్రసాదాలు అన్ని వితరణలు అన్ని ప్రసాదాలు అమ్ముతున్నారండి. ఉచిత ప్రసాదాలు ఇస్తున్నారు. నిత్యాన్నదానం కూడా పెడుతున్నారు. ప్రతిరోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ తల్లిని దర్శించుకుంటూ వాళ్ళ మనసులో కోరికలు అమ్మవారు చెప్పుకుంటూ ఆ నెరవేరని దండం పెట్టుకుంటూ ఆ ఉచిత ప్రసాదం ఆ నిత్యాన్నదానం ఆ ప్రసాదం తిని భక్తులు వాళ్ళ ఊళ్ళోకి వెళ్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏం చేస్తున్నారు? ప్రత్యేక పూజలు అంటే ఉదయాన్నే తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజ చేస్తున్నామండి. మొదట మహాగణపతి పూజ చేస్తాం నిత్య పూజ. తర్వాత అమ్మవారి కుంకుమ దేవి ఖడ్గమ శ్రీసూక్త విధంగా దేవి ఖడ్గమాలు చెప్తూ ఆరతి మంత్ర పుష్పాలు చెప్పుకుంటూ ధూపం అన్నీ వేసి ఉగ్గులం ధూపం వేసి 6 గంటలకి అమ్మవారు దర్శనం ప్రారంభించండి. అప్పటి నుంచి భక్తులు అలాగ వస్తూనే ఉంటున్నారు తప్ప ఎక్కడా లేదు, ఖాళీ లేకుండా వస్తున్నారు.
ఇది ఈరోజు చూసుకున్నట్లయితే నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు ఉత్తరాంధ్ర కలపాలి శ్రీ పైడితల అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకుజామున 6 గంటల నుంచే ఆ, క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి. అయితే నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ తమ మనసులోని కోరికలు అమ్మవారికి చెప్పుకుంటే జరుగుతాయి, నెరవేరుతాయి అన్న నమ్మకంతో భక్తులు వస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇదే విధంగా ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు జరుపుతున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.